క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు తపకాలంలో 5వ ఆదివారంలో ఉన్నాం. ఈ పవిత్రమైనటువంటి అనుగ్రహ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దివ్య గ్రంథ పట్టణాలు మనం చూసినప్పుడు, మొదటి పట్టణము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16వ వచనం నుంచి 21వ వచనం వరకు, సువిశేషం యోహాను శుభవార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం ఆలకించాం. యోధా యెరూషలేము వాసులు బబిలోనియాకి బానిసలుగా తీసుకొని పోబడ్డారు. ఆ బానిస బ్రతుకులు బతుకుతున్నటువంటి యోధ యెరూషలేము వాసులను ఓదారుస్తూ, ఇదిగో దేవుడు మిమ్మలను పూర్తిగా విడిచిపెట్టలేదు, అతడు మీ వెన్నంటే ఉన్నాడు, ఆయన సకాలంలో మరలా మిమ్మలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడిన మీ సొంత దేశానికి మిమ్మలను నడిపించుకొని పోతాడు. కాబట్టి మీరు అధైర్యపడవద్దు, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోవద్దు, విశ్వాసంతో నిలబడండి. పూర్వం మీ పూర్వీకులను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి పొడి నేల మీద ఇశ్రాయేలీయులను ఏ విధంగా దేవుడు నడిపించాడో అదే రీతిలో మిమ్మలను కూడా అద్భుతమైన రీతిలో అంతకంటే గొప్పగా ఈ బబిలోనియా బానిసత్వం నుంచి విడిపించి మిమ్మల్ని మీ సొంత దేశానికి తీసుకుని వెళతాడు అని చెప్పి దేవుని సందేశాన్ని యోధా యెరూషలేము వాసులకు యెషయా ప్రవక్త ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 2వ యెషయాగా చెప్పబడిన ఈ ప్రవక్త యోధా యెరూషలేము వాసులను ఉద్దేశించి, దేవుడు పూర్వం మీ పితరులను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి పొడి నేల మీద మీ పితరులను నడిపించాడు. అయితే వారి శత్రువులను అదే ఎర్ర సముద్రంలో వారిని వెంబడించి రాగా వారిని ఆ ఎర్ర సముద్రంలోనే చంపివేసి వారి శవాలు తేలేలా చేశాడు. అంతకంటే గొప్పగా ఈనాడు దేవుడు మరలా మిమ్ములను ఈ బబిలోనియా బానిసత్వం నుంచి విడిపిస్తాడు అని చెప్పి 2వ యెషయా ప్రవక్త ప్రవచించడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకించాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 4వ వచనంలో మనం ఈ అంశాలను చూస్తాం. అయితే పూర్వం దేవుడు మొదటిగా వారికి నీరు కావాలి అన్నప్పుడు రాతి నుండి నీటిని ఇచ్చాడు. కానీ ఈనాడు మిమ్మలను బబిలోనియా నుండి స్వయంగా సిరియా ఎడారి మీదుగా మిమ్మలను నడిపించుకుంటూ వెళుతూ ఆ పాలస్తీనా దేశానికి, మీ సొంత దేశానికి మిమ్మలను చేర్చే ఈ ప్రయత్నంలో అతడు మిమ్మలను ప్రవహించే నది ఒడ్డున నడిపించుకొని వెళతాడు. కాబట్టి ఇక మీకు ఏ లోటు లేకుండా దేవుడు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పడానికి యెషయా ప్రవక్త ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు యోహాను శుభవార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం పరిశీలించినప్పుడు, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తామే గొప్పవారిమని, దేవుని ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామని, తాము నీతిమంతులమని చెప్పుకునేవాళ్ళు. అందుకు గాను వాళ్ళు గర్వపడేవాళ్ళు. కానీ సుంకరులు, అనేక మంది ధర్మశాస్త్రాన్ని పాటించని వ్యక్తులుగా చెప్పబడిన పేదలు, వీరందరూ కూడా దుర్మార్గులని, పాపాత్ములని, వారు ధర్మశాస్త్రం పాటించడం అలక్ష్యం చేస్తున్నారని, కాబట్టి దేవుడు వారిని పాపాత్ములుగానే, ఘోర పాపులుగానే పరిగణిస్తాడని వాళ్ళు భావించారు. అలాంటి ఘోర పాపులతో యేసుక్రీస్తు కలిసి తిరగడం, వారితో కలిసి భుజించడం, వారికి దేవుని సందేశాన్ని ప్రకటించడం, వారితో కలిసి ఆయన ఆనందించడం చూచినటువంటి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు చాలా అసూయతో యేసుక్రీస్తుని ఏ విధంగానైనా తప్పుపట్టాలని, అతడు పాపులతో తిరుగుతూ పాపులుగా పరిగణించబడిన వారితో భుజిస్తూ అతడు కూడా పాపాత్ముల్లో ఒకడిగా పరిగణించబడ్డాడని, కాబట్టి అతన్ని ఏ విధంగానైనా తప్పుబట్టి అతనిలో నేరము చూపించాలని పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్న సందర్భం అది. ఆ సందర్భంలో ఒక ప్రక్క యేసుక్రీస్తు ప్రకటిస్తున్న ఆయన పరలోకపు తండ్రి యొక్క దివ్య కారుణ్యము, క్షమాపణను గూర్చిన సందేశం పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు స్వీకరించలేదు. కానీ ఆ దివ్య కారుణ్యము, కృప, ఆ క్షమాపణతో కూడిన ఆ ప్రభు యొక్క సందేశాన్ని ఈ సుంకరులు, పాపులు స్వీకరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు యేసుక్రీస్తుని పరీక్షించడానికి వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చారు. వారు ప్రభువుని పరీక్షించడానికి బోధకుడా అంటూ సంబోధించారు. నిజానికి యూదుల యొక్క
రబ్బాయిలను వారి శిష్యులు రబాయ్ లేదా బోధకుడా అని సంబోధించేవాళ్ళు. ఇది చాలా గౌరవంతో కూడినటువంటి మాట. కానీ ఈనాడు యేసుక్రీస్తును పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు రబాయ్ అని పిలవడం ద్వారా ఆయనను ఒక రకంగా నిన్ను నువ్వు రబాయిగా చెప్పుకుంటున్నావు కదా, నీ జ్ఞానమేంటో, నువ్వెంత గొప్ప బోధకుడవో ఈరోజు తేలిపోతుందంటూ హేళన చేస్తూ అవమానిస్తూ ఆయన్ని రబ్బాయి అని సంబోధించారు. అయితే వాళ్ళు ఆయన ముందు ఉంచినటువంటి సమస్య ఏంటంటే, ఇదిగో ఈవిడ వ్యభిచారమున పట్టుబడినది, ఇలాంటి వ్యభిచారమున పట్టుబడిన స్త్రీలను రాళ్లతో కొట్టి చంపవలసిందిగా మోషే ధర్మశాస్త్రం ప్రకటించింది, మరి నీవేమి సమాధానం చెబుతావు అని చెప్పి వాళ్ళు ఆ స్త్రీని ప్రభు ముందుంచారు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మోషే ధర్మశాస్త్రాన్ని కావాలనే ఇక్కడ ఉటంకించారు. ఆ రోజుల్లో మోషే జీవించిన ఆ కాలంలో కఠినమైన పాపాలకు కఠినమైన శిక్షలు విధించబడడం అనేది సహజంగా, సమంజసంగా భావించబడి ప్రకటించబడిన ధర్మము. కానీ ఈనాడు యేసుక్రీస్తు కఠినమైన పాపాలు చేస్తున్నటువంటి పాపాత్ములతో కలిసి తిరుగుతూ వారికి దయా కనికరము బోధిస్తూ వారికి క్షమాపణను నేర్పిస్తూ వారిని క్షమిస్తూ వారితో కలిసి తిరగడం పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు చాలా కంటగింపుగా మారింది. కాబట్టి వాళ్ళు ఈనాడు ప్రభు ముందుకు ఈ సమస్యను తీసుకుని వచ్చారు. ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితిని ప్రభువుకి కల్పించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఒకవేళ మోషే ధర్మశాస్త్రం ప్రకారం మీరు ఈమెను రాళ్లతో కొట్టి చంపండి అని అనుమతినిచ్చాడు అనుకోండి, ఒక బానిస అయ్యుండి వేరొక వ్యక్తికి మరణదండన విధించే అధికారము లేనటువంటి తరుణంలో యేసుక్రీస్తు ఈమెను రాళ్లతో కొట్టి చంపమని మరణదండన విధించాడు. కాబట్టి ఇతడు రోమీయ అధికారులకు వ్యతిరేకంగా వెళ్ళాడు. తమను బానిసలుగా చేసి పాలిస్తున్న రోమీయుల అధికారాన్ని ఇతడు ధిక్కరించాడని యేసుక్రీస్తు మీద వాళ్ళు నేరము మోపవచ్చు. ఏ బానిసకైనా ఎదుటివారికి మరణదండన విధించే అధికారము లేదు. ఈనాడు రోమీయ బానిసత్వంలో యూదులున్నారు. యేసుక్రీస్తు అయినా, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులైనా, ఇంకా సుంకరులు, పాపులు ఎవరైనా వాళ్ళందరూ రోమీయుల బానిసత్వంలో ఉన్నారు. కాబట్టి ఒక బానిస వేరొకరికి మరణదండన విధించే అధికారం లేదు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఆమెను రాళ్లతో కొట్టి చంపండి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆ విధంగా చెయ్యండి అని చెప్పడానికి ఇప్పుడు యేసుక్రీస్తుకు కూడా అవకాశం లేదు. ఒక ప్రక్క ఇది సమస్య కాగా, రెండో ప్రక్క ఇంత కరుణామయుడు, దయాపూరితుడు, ఇంత దైవ కారుణ్యాన్ని ప్రకటిస్తూ క్షమాపణను బోధిస్తున్నటువంటి ఈ బోధకుడు ఈనాడు వ్యభిచారమున పట్టుబడిన ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమనడం నిజంగా అది కారుణ్యానికి, క్షమాపణకు ఏ విధంగా ఉదాహరణ అవుతుంది? కాబట్టి క్రీస్తులో ఏ విధంగా తప్పు చూపించవచ్చు? ఇంకా వేరొక సమస్య ఏంటంటే, మీరు ఆమెను రాళ్లతో కొట్టి చంపవద్దు, క్షమించి వదిలిపెట్టండి అన్నాడు అనుకోండి, ఇక ఇది రెండో సమస్య. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఇతడు బోధ చేస్తున్నాడు. కాబట్టి మోషే ధర్మశాస్త్రాన్ని ఇతడు పాటించడం లేదని రెండవ రీతిలో యేసుక్రీస్తులో తప్పు పట్టవచ్చు. కాబట్టి ఈ సమస్యలో ముందుకు వెళ్ళిన సమస్యే, వెనక్కు తగ్గిన సమస్యే. అలాంటి సమస్యను ప్రభు ముందుంచారు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ఈ సమస్యను చాలా సునాయాసంగా తప్పించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వారందరితో అంటూ ఉన్నాడు, మీలో ఏ పాపము లేనివాడు, మోషే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించే ఆ నేరము లేనివాడెవడో వాడే ఆమె మీద రాయి వేసి ఆమెను శిక్షించేటటువంటి అధికారము కలవాడు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరో ముందుకు వచ్చి మొదటిగా ఆమె మీద రాయి వేయండి అని ప్రభు అక్కడ ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రకటించి యేసుక్రీస్తు నేల మీదకు వంగి ఏదో రాస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఏదో రాస్తూ ఉన్నట్లుగా సువార్తల్లో కనిపించింది ఈ సందర్భంలోనే. అయితే యేసుక్రీస్తు ఏం రాస్తున్నాడు అన్నది మనకు స్పష్టంగా సువార్తల్లో వివరించబడలేదు. అయితే మనము పునీత జెరోము తాను ప్రకటించినటువంటి ఆ యొక్క సువార్తల వివరణలో
అతడు అక్కడ నేరము మోపిన వారి యొక్క రహస్యమైన పాపాలను, నేరాలను అక్కడ ఆయన నేల మీద వ్రాసినట్లుగా పునీత జెరోము మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ అక్కడ ఉన్న వారందరికీ స్పష్టంగా తెలుసు, యేసుక్రీస్తు ఇప్పుడు చెప్పినట్లే నేరము లేనివాడు, పాపము లేనివాడు ఆమె మీద మొదటిగా రాయి విసరాలి. అయితే ఆ పాపము లేనట్లుగా అక్కడ తమ రహస్యమైన పాపాలను కప్పిపుచ్చి బయటకు నీతిమంతులుగా ఉంటూ ఆమె మీద రాయ వేయగలిగినటువంటి ధైర్యం అక్కడ ఎవరికీ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు హృదయాలను కూడా చదవగలిగిన సందర్భాలు, హృదయాంతరాలలో దాగినటువంటి విషయాలను బహిర్గతం చేసిన సందర్భాలు వారికి తెలుసు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా తమ పాపాలను దాచుకొని బయటకు నీతిమంతులుగా ప్రవర్తిస్తూ ఆమె మీద మొదటిగా రాయి వేయడానికి సాహసించలేదు. అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇదిగో ఈనాడు ఇక ఆమెను శిక్షించేవారు ఎవరూ లేరు, ఆమె మీద నేరము మోపగలిగిన వారు ఎవరూ లేరు. అక్కడ వ్యభిచారమున పట్టుబడిందని చెప్పబడిన స్త్రీ ఇదిగో ఆమె ముందు యేసుక్రీస్తే ఉన్నారు. యేసుక్రీస్తు లేచి, అమ్మ వీరందరూ ఎక్కడ, ఎవరు నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు ఎవరునూ నన్ను శిక్షించలేదు అని ఆమె చెప్పింది. ప్రభు అన్నాడు, నేనును నిన్ను శిక్షించను అన్నాడు. నిజానికి పాపమే లేకుండా ఆమె మీద మొదటిగా రాయి వేసి ఆమెను శిక్షించగలిగిన అధికారం కలవాడు క్రీస్తు ఒక్కడే. కానీ క్రీస్తు కూడా ఆమెను క్షమించాడు, ఆమెను ఇక పాపము చేయవద్దని గద్దించాడు, పవిత్రమైన జీవితం జీవించమని, ఒక నూతనమైన దేవుని చిత్త ప్రకారం జీవించే జీవితానికి ఆమెను ఆహ్వానించాడు. తాను ఏ విధంగా కరుణామయుడో, తాను ఏ విధంగా పాపులను క్షమిస్తాడో మరొకసారి ప్రభు అక్కడ పునరుద్ధరించాడు. తద్వారా సకల మానవాళిని పాపాల నుండి కడిగి అందరినీ తమ తమ సొంత దేశమైన దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి నడిపించడానికే యేసుక్రీస్తు వచ్చాడని, పాపుల కోసమే వచ్చాడు కాబట్టి అతడు పాపుల కోసమే జీవించాడు, పాపులను క్షమించాడు, పాపులను ఆ దేవుని రాజ్యానికి నడిపించడానికి కృషి చేశాడని ఈ సందర్భం మరొకసారి మనకు వెల్లడి చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపహ కాలంలో మనమందరం కూడా పాపాత్ములమై ఉన్న, పాప ఫలితంగా శిక్షలు అనుభవిస్తూ ఉన్న యోధ యెరూషలేము వాసుల వలె మనమందరము పాపానికి బానిసలమై ఇదిగో బానిసత్వపు బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నా, అలాంటి మనల్ని అందరిని విడిపించడానికి, దైవ కారుణ్యాన్ని ప్రకటించడానికి, దైవ క్షమాపణ మనకు అందించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడని, మనల్ని అందరినీ క్షమాపణకు గురి చేసి దేవుని కారుణ్యపు జ్ఞానాన్ని మనకు అందించి దేవుని దగ్గరకు మనల్ని నడిపించి ఆ దైవరాజ్యానికి మనల్ని నడిపించి దైవరాజ్యపు శాశ్వతమైన ఆనందాన్ని, ఆ రక్షణానుగ్రహాలను మనకు అందించడానికి వచ్చిన ఆ క్రీస్తుని మన జీవితంలోనికి స్వీకరిద్దాం. ఆ క్రీస్తు చెప్పినట్లుగా ఇక పాపము చేయకుండా నూతనమైన పవిత్రమైన జీవితాలు జీవిస్తూ హృదయ పరివర్తన చెంది మన జీవితాలను ధన్యం చేసుకుందాం. అలాంటి ధన్యతతో కూడినటువంటి జీవితాలు మనకు, మన కుటుంబాలకు దయచేయాలని ఆ ప్రభుని వేడుకున్న ఆ చల్లని తండ్రి, ఆ కరుణామయుడు, ఆ యేసుక్రీస్తు తన రక్షణానుగ్రహాలతో మనల్ని నింపి పాపక్షమాపణ మనకు అందించి మనల్ని స్వర్గరాజ్యానికి వారసులుగా, ఆ ప్రియమైన పరలోక తండ్రి వారసులుగా మార్చి ఈ తపహ కాలంలో మనల్ని అందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్.